విద్వేషాలకి ద్వేషాలకే ఒక ముగింపు పలకాలనే కదండి. విద్యార్థులు ఏం ద్వేషం ఉంటుంది, యువతలు ఏం ద్వేషం ఉంటుంది. ఇప్పుడు ఇందాక కలిసినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు, ఒకళ్ళు నల్గొండ నుంచి, ఇంకొకళ్ళు ఇక్కడే మన గుంటూరు నుంచి. సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, వ్యాపారాలు. నేను అది కూడా చెప్పాను. ఆంధ్రాకి వచ్చి ఎంతమంది 2014 నుంచి 24 దాకా, ఇప్పుడు నాకు తెలియదు కానీ నా కాంట్రాక్ట్స్ నేను చూడను, కానీ 14 నుంచి 24 దాకా ఎంతమంది తెలంగాణ కాంట్రాక్టర్స్ ఇక్కడ కాంట్రాక్టులు తీసుకున్నారు. అలాగే తెలంగాణలో ఎంతమంది ఆంధ్ర కాంట్రాక్టర్స్ అక్కడ కాంట్రాక్టులు చేశారు. నేనేమంటున్నానంటే ఇవన్నీ మీరు జరుగుతున్నప్పుడు ప్రజల మధ్య ద్వేషం దేనికను అవి తీసుకురాకుండా అంత ఒక కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ అది సార్. నాకు నిజంగా తెలియదు సార్. ప్రాబ్లం నేను నిజంగా చెప్తాను కదా, నాకు మా వాళ్ళు పోరు పెడితే వెళ్ళాను సార్. నేను మా వాళ్ళు 12 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నాకు తెలుసు వెళ్తే ఏదో ఒకటి అంటారు, మళ్ళీ నాకు ఎందుకులే అని చెప్పి నాకు కూర్చో 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత పుష్కర్ కాలం తర్వాత అంత ద్వేషం ఉండదని అనుకున్నాను. మా వాళ్ళని అడిగితే ప్రేమగా వెళ్ళాను. దానికి నాకు నిజంగా సభకి అనుమతి ఇచ్చుంటే చాలా ఈజీ చిన్నగా అయిపోయేదేమో, నాకు అదే అనిపిస్తుంది. నేను మహారాష్ట్రకి వెళ్ళాం సార్, తమిళనాడుకి వెళ్ళాను. ఇంకా తమిళనాడు ఇస్ మోర్ వోలటైల్ కదా అలా మాట్లాడాలంటే. మురుగన్ మానాడికి వెళ్ళాను, దాదాపు 10 లక్షల మంది ప్రజలు వచ్చారు. అది చీఫ్ గెస్ట్ దే. అక్కడ కూడా ఒక పర్మిషన్ ఇవ్వలేదని కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నా. అసలు రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కొంచెం పెడద్దు. నాకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పని కట్టుకొని చేసిందా అని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా నాకు అవసరం నాకు తెలుస్తుంది, ఆయన బిహేవ్ జరిగిందని కూడా నేను అనుకోవట్లేదు. అది కూడా మీకు చెప్తున్నాను కదా. కాదు ఇక్కడ ఏముందంటే కాంగ్రెస్ యాజ్ ఎ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పటంలో రోజు మనోహర్ సార్ కూడా ఉన్నారు అనుకుంటాను. కాంగ్రెస్ మన గాంధీ గారి విగ్రహాలని, నెహ్రూ గారి విగ్రహాలని, ఇందిరాగాంధీ గారి విగ్రహాలని బస్సులను కూల్చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులే. అది వైసీపీ రూల్లో. వాళ్ళ సొంత కాంగ్రెస్ నుంచి వచ్చిన వైసీపీ నాయకులు తనయులు స్టార్ట్ చేసిన పార్టీ కూల్చేసింది కాంగ్రెస్ దిమ్మల్ని. వాళ్ళు మాతృ సంస్థ నుంచి వచ్చి అలాంటి దానికోసం మేము కదా కూర్చోబెట్టి మాట్లాడి హైలైట్ చేసింది ఆ రోజున. సో మాకు కాంగ్రెస్తో ప్రాబ్లం ఏమొచ్చిందంటే దే హ్యావ్ బికమ్ టూ కన్వీనియంట్. ఎస్పెషలీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఢిల్లీలో కూర్చున్న ఐదర్ ఇట్ కుడ్ బి మిస్టర్ రాహుల్ గాంధీ ఆర్ మిస్టర్ ఖార్గే గారు కావచ్చు, ఆర్ మిస్ ప్రియాంక గాంధీ గారు కావచ్చు. ఐ థింక్ దే షుడ్, వెన్ దే వర్ రన్నింగ్ ఎ నేషనల్ పార్టీ, I hope they'll look at how their leaders are performing in each and every state. When you want to have a national integrity, when you can go to Wayanad and you can compete, you can contest. But here, in a neighboring state, where I have a home, that was my home, Hyderabad was my home, is my home. Maybe politically I'm not there, but Hyderabad is my home. I have a party, recognized political party. I have a right to assemble. I have a right to address a meeting. And suddenly, how could they deny permission? It's not something they had done, but as a policy, if Mr. Rahul Gandhiji has to speak so much about India, first let them correct their own mistakes in their own backyard. They are so shallow. Andhra Pradesh was their source of strength for Congress. They lost it. Andhra Pradesh was always a source of strength for Congress. They had lost it, not understanding it. Even మొన్న కూడా చెప్పాను, ఐఎమ్ నెవర్ అగేన్స్ట్ డివిజన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. బుర్గుల రామకృష్ణారావు గారు లాంటి మహానుభావులు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, నిజాంకి స్టేట్కి ముఖ్యమంత్రిగా ఉండి, తెలుగు జాతి ఐక్యత కలిసి పాపం చేస్తే పాపం ఆయన త్యాగం చేశారు. నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళలో కూడా అంత త్యాగం లేదు, అంత గొప్ప మహానుభావుడు ఆయన. సో ఇవన్నీ గుర్తిస్తూనే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్పెషలీ ఫర్ కాంగ్రెస్, somehow you are stroking some unwanted differences in the country. I think they have to curb it. అది వాళ్ళు ఆప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది వాళ్ళకి, ఫర్ ద సేక్ ఆఫ్ ఇంటిగ్రిటీ.
ఫర్ ద సేక్ ఆఫ్ కంట్రీస్ ఇంటిగ్రిటీ. ఎందుకు విద్వేషాలు రగిల్చిన ఎవరు కూడా